Hello all, welcome to our Java series. This is our first Java lecture. In this video, we will learn about introduction of a Java. Introduction ante ee video lo manam two concepts gurinchi నేర్చుకుంటాం. First one, history of a Java. అంటే Java అనే లాంగ్వేజ్ ని ఎవరు డెవలప్ చేశారు అండ్ ఎందుకు డెవలప్ చేయాల్సి వచ్చింది అండ్ ఆల్సో ఈ లాంగ్వేజ్ కి స్పెసిఫిక్ గా ఆ నేమ్ పెట్టడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అండ్ దెన్ ఫీచర్స్ ఆఫ్ ఏ జావా గురించి కూడా నేర్చుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. First, history of a Java. Java was developed by a Canadian computer scientist, James Gosling and his team in the year 1996. ఈ లాంగ్వేజ్ ని ఎందుకు డెవలప్ చేయాల్సి వచ్చింది అంటే దానికోసం మనం కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. అరౌండ్ 1990s ఈ టైంలో మన జేమ్స్ గాస్లింగ్ గారు సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీలో వర్క్ చేసేవారు. ఆ టైంలో ఆయనకి అండ్ ఆయన టీంకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే అప్పటికి ఎగ్జిస్టెన్స్లో ఉన్న కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్కి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి. సో మన గాస్లింగ్ గారు అండ్ ఆయన టీం అందరూ ఒక చోట చర్చా సమావేశం పెట్టి ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఏ లాంగ్వేజ్ అయితే బెటర్ అని బాగా ఆలోచించి అందరూ ఫస్ట్ C++ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు. C++లో అంతా ఓకే కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే C++ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. నాట్ ఓన్లీ C++, అప్పటికి ఎగ్జిస్టెన్స్లో ఉన్న లాంగ్వేజెస్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. ఏమోది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ యూస్ చేస్తే అంటే ఫర్ సపోజ్ నేను ఏదైనా ఒక ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ యూస్ చేసి ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఒక ప్రోగ్రామ్ని రాసి కంపైల్ చేశాను అనుకోండి. ఆ కంపైల్ చేసిన ఫైల్ అనేది వేరొక ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం ఏ ఓఎస్లో అయితే ప్రోగ్రామ్ని కంపైల్ చేసుంటామో ఆ ఫైల్ని సేమ్ ఓఎస్లో మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. అంతే తప్ప డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం ఎగ్జిక్యూట్ చేయలేం. దీనివల్ల ఫ్యూచర్లో పోర్టబిలిటీ ఇష్యూస్ అండ్ అలాగే ఆర్కిటెక్చరల్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయలేము అనే ఇంటెన్షన్తో వాళ్ళు ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. ఆ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో దట్ జేమ్స్ గాస్లింగ్ అండ్ ఆయన టీం చాలా కష్టపడి సక్సెస్ఫుల్గా ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. అది కూడా ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ని డెవలప్ చేసి వాళ్ళు ఇనీషియల్గా దానికి గ్రీన్ టాక్ అనే నేమ్ని పెట్టారు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఈ పేరుని తీసేసి తర్వాత ఓక్గా రీనేమ్ చేశారు. ఈ నేమ్ కూడా ఎక్కువ రోజులు ఉంచలేదు బికాస్ అప్పటికే ఓక్ టెక్నాలజీస్ అనే పేరుతో ఒక కంపెనీ ఎగ్జిస్టెన్స్లో ఉండేది. సో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో అనే ఇంటెన్షన్తో ఈ పేరుని కూడా తీసేసి ముచ్చటగా మూడోసారి జావా అనే నేమ్ని ఫైనలైజ్ చేశారు. ఫైనలైజ్ చేసి ఫస్ట్ జావా అఫీషియల్ వర్షన్ని 1996 జనవరి 23 మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఏముంది, ద రెస్ట్ ఇస్ హిస్టరీ. ఓకే, అండ్ దెన్ ఈ జావా అనే లాంగ్వేజ్కి స్పెసిఫిక్గా ఈ పేరే పెట్టడానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా అంటే దీని మీద ఇంటర్నెట్లో చాలా స్టోరీస్ ఉన్నాయి. బట్ యాజ్ పర్ మై వర్క్ నాకు మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్లో దొరికిన స్టోరీ ఏంటంటే మన జేమ్స్ గాస్లింగ్ అండ్ ఆయన టీం ఈ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువగా కాఫీ తాగేవారు. సో వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంత బాగా రావడానికి మేబీ ఆ కాఫీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏమో. సో మనం సైన్స్లో చదివింటాం కదా, కాఫీ స్టిమ్యులేట్స్ అవర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని. సో ఆ కాఫీ వల్లనే వాళ్ళు అంత బాగా ఆలోచించగలిగారేమో అనే ఇంటెన్షన్తో వాళ్ళు ఆ కాఫీకి గుర్తుగా జావా అనే నేమ్ని పెట్టారు. మీకు అనిపించవచ్చు కాఫీకి గుర్తుగా అయితే కాఫీ అని పెట్టచ్చు కదా, మరి జావాని ఎందుకు పెట్టారు అని. సో యాక్చువల్లీ ఆ కాఫీ అనేది ఇండోనేషియా దగ్గర ఉన్న జావా అనే ఒక ఐలాండ్ నుంచి ఇంపోర్ట్ అయ్యేది. సో దాన్ని జావా కాఫీ అనేవారు. సో దట్ ఆ కాఫీ నేమ్ని వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పెట్టడం జరిగింది. ఈ స్టోరీ మీకు వినడానికి ఫన్నీగా ఉండొచ్చు కానీ బట్ నేనేం చేయలేను, ఎవరి పైత్యం వాళ్ళది కదా. సో ఇదండి జావా లాంగ్వేజ్ వెనుకున్న హిస్టరీ. ఓకే, అండ్ నౌ వి విల్ టాక్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ ఏ జావా. జావా అనే లాంగ్వేజ్ని అరౌండ్ 1990s టైంలో డెవలప్ చేశారు. అప్పటికే మనకు మార్కెట్లో C++, పర్ల్ ఇలాంటి చాలా లాంగ్వేజెస్ అవైలబుల్లో ఉన్నాయి. అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్లో ఉన్నప్పటికీ ఆ టఫ్ కాంపిటీషన్ని తట్టుకొని ఇప్పటికీ జావా అనేది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్గా ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ జావా యొక్క ఫీచర్స్. సో మనం ఖచ్చితంగా జావా ఫీచర్స్ గురించి నేర్చుకోవాలి. ఓకే, సో here you can see on the screen, these are the 8 important features of a Java. So let's talk about one by one. Our first feature is simple and easy. Java has huge number of packages and libraries in it. దానివల్ల మనకి మన వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోతుంది. అండ్ ఆల్సో
మోస్ట్ ఆఫ్ ద జావా సింటాక్స్ అనేది సి ప్లస్ ప్లస్ నుంచి డిరైవ్ చేశారు. సో మీకు సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ ఆల్రెడీ వచ్చిందంటే మీకు జావా నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సి ప్లస్ ప్లస్ రాకపోతే జావా నేర్చుకోకూడదు అని. నేర్చుకోవచ్చు, బట్ మీరు కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ సి ఆర్ సి ప్లస్ ప్లస్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ గురించి తెలుసుకొని ఆ తర్వాత జావా నేర్చుకోవడం బెటర్. ఓకే, లేదు మేము డైరెక్ట్గా నేర్చుకుంటాము అంటే దట్స్ అప్ టు యూ. Right? So this is our first feature. Java is simple and easy because of its derived syntax from C and C++ and also the large number of packages and libraries available in it. Okay, so first feature okay kada. And next feature is object oriented programming. దీన్నే మనం సింపుల్ గా oops కాన్సెప్ట్ అని కూడా అంటాం. అసలు ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ a style of programming in which the entire program was organized into the ఆబ్జెక్ట్స్. మనకి ప్రోగ్రామింగ్లో ఎలా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయో లైక్ సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ అని, అలాగే మనకి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటాయి. లైక్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని, ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా ఒక స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్ అప్రోచెస్, డిఫరెంట్ ఫార్మాట్స్ ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే ఇందులో మనం రాసిన ప్రోగ్రామ్ మొత్తం ప్రొసీజర్స్ ఆర్ ఫంక్షన్స్ ఫార్మాట్ డివైడ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో దిస్ స్టైల్ ఫాలోస్ టాప్ టు బాటమ్ అప్రోచ్. ఈ స్టైల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సి లాంగ్వేజ్ ఫాలోస్ ద ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టైల్. ఓకే, సేమ్ ఇలాగే మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే ఇందులో మనం రాసిన ప్రోగ్రామ్ మొత్తం ఆబ్జెక్ట్స్ ఫార్మాట్లో డివైడ్ అవుతుంది అండ్ ఇట్ ఫాలోస్ బాటమ్ టు టాప్ లెవెల్ అప్రోచ్. ఓకే, ఈ స్టైల్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మెయిన్లీ 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవే ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అండ్ అబ్స్ట్రాక్షన్. మీకు ప్రస్తుతానికి 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. వాటి గురించి ఫర్దర్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి మీకు oops కాన్సెప్ట్ అంటే రఫ్గా ఒక ఐడియా వచ్చింది కదా. సో ఐ రిపీట్ ఇట్ వన్స్ అగైన్, గుర్తుంచుకోండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మనం రాసిన ప్రోగ్రామ్ మొత్తం ఆబ్జెక్ట్స్ ఫార్మాట్లో డివైడ్ అయ్యింది. ఓకే, అండ్ oops కాన్సెప్ట్లో ఎస్పెషల్లీ మీరు జావాలో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఫస్ట్ వన్, జావా ఈజ్ నాట్ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఎందుకు కాదు అంటే బికాస్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నేను ఇందాక చెప్పాను ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం ఆబ్జెక్ట్స్ ఫార్మాట్లో డివైడ్ అయి ఉండాలి అని. కానీ ఈ మొత్తం ప్రోగ్రాంలో మొత్తం జావా ప్రోగ్రాంలో ఒక ప్రిమిటివ్ డేటా టైప్స్ తప్ప మిగతా ప్రోగ్రామ్ మొత్తం ఆబ్జెక్ట్స్ లాగా డివైడ్ అవుతుంది. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అలాగే ఉంటాయి. సో ఈ యొక్క చిన్న ఎగ్జంప్షన్ వల్ల జావా ఈజ్ నాట్ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ మనం జావాని 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ ద వ్రాపర్ క్లాసెస్ అనే కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లాగా మనం జావాని కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, యాక్చువల్లీ స్మాల్ టాక్ అనే ఒక లాంగ్వేజ్ ఉంది, అది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే జావా ఈజ్ నాట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈజ్ యాక్చువల్లీ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్, అంతే తప్ప ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. అప్పటికే మనకి చాలా oops కాన్సెప్ట్ ఫాలో అయ్యే లాంగ్వేజెస్ ఉన్నాయి. Simula is the first object oriented programming language which was developed in 1967. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. రైట్, అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ఫీచర్, మనకి కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్లో అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది అనేది తెలియాలి. ఎందుకంటే నేను ఫర్దర్గా కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనే టర్మ్స్ యూజ్ చేస్తుంటాను. మీకు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థం అవ్వకపోతే నేను చెప్పేది ఒక ముక్క కూడా అర్థం కాదు. ఓకే, సి ప్లస్ ప్లస్ ఐడియా ఉంటే ఓకే, బట్ ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి అంటే సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ని సేవ్ చేశాక మనం ఫస్ట్ దాన్ని కంపైలర్కి పాస్ చేస్తాం. కంపైలర్కి పాస్ చేస్తే మనం రాసిన సోర్స్ కోడ్లో ఎర్రర్స్ ఏమీ లేకపోతే సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఒక ఇంటర్మీడియట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఈ ఇంటర్మీడియట్ కోడ్ని సి ప్లస్ ప్లస్లో అయితే మెషిన్ కోడ్ అంటాం, జావాలో అయితే బైట్ కోడ్ అంటాం. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. ఏంటి, కంపైలర్కి సోర్స్ కోడ్ని ఇన్పుట్గా ఇస్తే ఒక ఇంటర్మీడియట్ కోడ్ అనేది అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. దీన్ని మనం కంపైలేషన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మనకు జనరేట్ అయిన ఇంటర్మీడియట్ కోడ్ని ఫర్దర్గా సిస్టమ్ ప్రాసెస్ చేసి మనకి ఫైనల్ అవుట్పుట్గా జనరేట్ చేస్తుంది.
ఈ ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూషన్ అంటాం. ఓకే, సో డిఫరెన్స్ అర్థమైందా? కంపైలేషన్ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, రైట్. అండ్ ఎగ్జిక్యూషన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక యూజ్ చేస్తే అది ఓన్లీ .exe ఫార్మాట్లో ఉన్న మెషిన్ కోడ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు. అలాగే లైనెక్స్ అయితే .out, మ్యాక్ అయితే .dmg ఈ ఫార్మాట్లో ఉన్న మెషిన్ కోడ్ని మాత్రమే మన సిస్టమ్ ప్రాసెస్ చేసి ఫైనల్ అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ ఫీచర్. సో నెక్స్ట్ ఫీచర్ ఏంటి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ డెవలపింగ్ ద జావా లాంగ్వేజ్. సో దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, రైట్. సో ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ గురించి మనకు బాగా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనం ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకోవాలి. మనం ఒక ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ని రాసామనుకోండి, ఏదన్నా ఒక ఆపరేటింగ్ సిస్టంలో, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయితే మనం ప్రోగ్రామ్ని రాసి కంపైల్ చేసి ఉంటామో సేమ్ ఆపరేటింగ్ సిస్టంలోనే మనం ఎగ్జిక్యూట్ చేయాలి. అలా కాకుండా కంపైలేషన్ ఒక ఆపరేటింగ్ సిస్టంలో, ఎగ్జిక్యూషన్ ఇంకొక ఆపరేటింగ్ సిస్టంలో చేస్తే మన ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. ఓకే, సో దీనికి మీకు ఎగ్జాంపుల్ కావాలంటే హియర్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ నేను సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేశాను. ఎందులో? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఒక కంప్యూటర్లో, రైట్. ఆ తర్వాత మన ఫస్ట్ స్టెప్ ఏంటి? సోర్స్ కోడ్ని కంపైల్ చేయాలి. సో ఫస్ట్ నేను కంపైల్ చేశాను. కంపైల్ చేసిన తర్వాత నాకు విండోస్లో అయితే మెషిన్ కోడ్ అనేది .exe ఫార్మాట్లో జనరేట్ అవుద్ది, లైనెక్స్లో అయితే .out, మ్యాక్లో అయితే .dmg. ఇలా ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టంలో డిఫరెంట్ ఫార్మాట్స్లో నాకు మెషిన్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. మెషిన్ కోడ్ ఇంటర్మీడియట్ కోడ్, రైట్. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ నేను సెకండ్ స్టెప్ కోసం ఏం చేశానంటే విండోస్లో కంపైల్ చేసిన ఈ కోడ్ని కాపీ చేసి విండోస్తో పాటు ఇంకా మిగిలిన 2 ఆపరేటింగ్ సిస్టంలో కూడా పేస్ట్ చేసి 3 ఆపరేటింగ్ సిస్టంలో అట్ ఏ టైం రన్ చేశాను. అలా రన్ చేస్తే నాకు ఫస్ట్ సిస్టంలో అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సిస్టంలో మాత్రమే నాకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. మిగతా 2 OS ఉన్న సిస్టమ్స్లో ప్రోగ్రామ్ రన్ అవ్వదు. బికాస్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, విండోస్ మాత్రమే .exe ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ని అర్థం చేసుకోగలదు. మిగతా లైనెక్స్ అండ్ మ్యాక్ ఈ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ .exe ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ని అర్థం చేసుకోలేవు. సో దాట్ ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, సో అర్థమైందా ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ అంటే ఏంటో? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక ఏం చేసాం, విండోస్లో జనరేట్ చేసాం. అలా మనం లైనెక్స్ అండ్ మ్యాక్లో ఈ 3 ఆపరేటింగ్ సిస్టంలో ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే విండోస్లో చేసినట్టే సెపరేట్గా మళ్ళీ మనం లైనెక్స్లోనూ కంపైల్ చేసి రన్ చేయాలి, మ్యాక్లోనూ కంపైల్ చేసి రన్ చేయాలి. దీనివల్ల ఏమవుద్ది? ఒకసారి చేయాల్సిన పని 3 times అవ్వదు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అప్పుడు ఎందుకు జేమ్స్ గాస్లింగ్ అండ్ ఆయన టీమ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ని వద్దనుకున్నారు. ఓకే, అండ్ నౌ వి విల్ టాక్ అబౌట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఎక్కడైనా సరే రాసి కంపైల్ చేసిన ప్రోగ్రామ్ని, ఎక్కడైనా అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా, ఓకే, రాసి కంపైల్ చేసిన ప్రోగ్రామ్ని అగైన్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీకు ఎటువంటి ఎర్రర్స్ జనరేట్ అవ్వవు, సక్సెస్ఫుల్గా మీ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. హియర్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. నేను ఇందాకలాగే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ని రాశాను. దేని ద్వారా అంటే జావా యూజ్ చేశాను. బికాస్ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ప్రోగ్రామ్ని రాసి ఫస్ట్ కంపైల్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంపైల్ చేసిన తర్వాత నాకు .class అనే ఎక్స్టెన్షన్తో ఒక ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ అయింది. ఈ ఇంటర్మీడియట్ కోడ్ అనేది మీరు విండోస్ తీసుకున్నా, లైనెక్స్ తీసుకున్నా, మ్యాక్ తీసుకున్నా ఈ 3 ఆపరేటింగ్ సిస్టంలోనూ సేమ్ ఫార్మాట్లోనే మనకి ఇంటర్మీడియట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ అగైన్ ఇందాకలాగే ఈ కంపైల్డ్ కోడ్ని నేను కాపీ చేసి రిమైనింగ్ 2 ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేశాను అనుకోండి, సేమ్ విండోస్లో ఎలా అయితే రన్ అయిద్దో నాకు మిగిలిన ఆపరేటింగ్ సిస్టంలో కూడా అలానే రన్ అవుతుంది. నాకు ఎటువంటి ఎర్రర్స్ని జనరేట్ చేయదు. ఎందుకు అంటే ఇందాక ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్లో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్న ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ అయింది. బట్ ఇందులో అలా కాదు కదా, అన్నిట్లోనూ ఒకే ఫార్మాట్లో ఉంది ఇంటర్మీడియట్ కోడ్ అనేది. సో ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని అనలైజ్ చేయగలదు. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఇందాక స్టార్టింగ్లో ఏమని చెప్పాను, విండోస్ అనేది .exe ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది అని. బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ కోడ్ ఏమో .class ఫార్మాట్లో ఉంది. మరి ఇది కంప్యూటర్కి అర్థం అవుద్దా అంటే అఫ్కోర్స్ అర్థం అవుద్ది. బికాస్ ఇందులో మెషిన్ కోడ్ ఉండదు, దీంట్లో ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటాయి. యాక్చువల్లీ మెమోనిక్స్ అంటాం వాటిని, కేవలం అవి మాత్రమే ఉంటాయి. సో కంప్యూటర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి JVM అనే ఒక పవర్ఫుల్ టూల్ ఉంటుంది. ఈ JVM ఏం చేస్తుంది అంటే అది .class ఫార్మాట్లో ఉన్న ఇంటర్మీడియట్ కోడ్ని ఇన్పుట్గా తీసుకొని
ఆ JVM ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయితే ఉందో దానికి తగ్గట్టుగా మెషిన్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఆ JVM జనరేట్ చేసిన మెషిన్ కోడ్ని మన సిస్టమ్ ఫర్దర్గా ప్రాసెస్ చేసి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. కావాలంటే మీరు ఇక్కడ స్క్రీన్ని చూడొచ్చు. సో ఏంటి, JVM విండోస్లో ఉన్నదైతే మెషిన్ కోడ్ని .exe ఫార్మాట్లో జనరేట్ చేసింది. అదే లైనెక్స్లో అయితే .out, మ్యాక్లో అయితే .dmg. ఇలా ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టుగా మెషిన్ కోడ్ని జనరేట్ చేసి అవుట్పుట్ని జనరేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటే ఏంటి. ఓకే, అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ ఫీచర్. నెక్స్ట్ వన్ ఈజ్ పోర్టబుల్. జనరల్ ఇంగ్లీష్లో పోర్టబుల్ అంటే ఏంటి, విచ్ ఈస్ ఈజీ టు షేర్ ఆర్ ఈజీ టు ట్రాన్స్ఫర్ అని. అవునా, సేమ్ జావాలో కూడా అంతే. యాజ్ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ హైలీ పోర్టబుల్. ఎందుకు అంటే మనం ఇందాక గమనించినట్టే మనం ఒక జావా ప్రోగ్రామ్ని ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే రాసి కంపైల్ చేసినప్పుడు మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓఎస్ కామన్ ఇంటర్మీడియట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. అవునా, సో ఇంటర్మీడియట్ కోడ్ కామన్గా ఉండడం వల్ల ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి మనం ఈజీగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్కి షేర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మన ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, and as Java is highly portable and platform independent language, it has the second largest Stack Overflow community కూడా చాలా పెద్దగా ఉంటుంది జావా అనే లాంగ్వేజ్కి. అండ్ మనం డైలీ యూస్ చేసే వెబ్ అప్లికేషన్స్ కానీ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కానీ అండ్ ఆల్సో క్లౌడ్ కంప్యూటింగ్లో కానీ ఈ జావాని ఎక్కువగా యూస్ చేస్తారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనిస్తే దీస్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూస్ డైలీ లైఫ్ అప్లికేషన్స్. ఇందులో బ్యాక్ ఎండ్లో అబ్జర్వ్ చేయండి, ప్రతి బ్యాక్ ఎండ్లోనూ ప్రతి అప్లికేషన్ తాలూకు బ్యాక్ ఎండ్లోనూ జావాని యూస్ చేశారు. ఓకే, సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు జావాని ఎంత ఎక్కువగా యూస్ చేస్తారు. దిస్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ జావా పోర్టబిలిటీ ఫీచర్. ఎందుకంటే జావా లాంగ్వేజ్ యూస్ చేసి డెవలప్ చేసిన అప్లికేషన్స్ని మనం ఈజీగా షేర్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫీచర్, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. అసలు వాట్ ఈస్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే ఏవైనా కాన్సెప్ట్స్ మనం యూస్ చేసే సిస్టమ్ యొక్క సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మీద కానీ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ మీద కానీ డిపెండ్ అవ్వకపోతే వాటిని మనం ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటాం. ఫర్ సపోజ్ మీరు సి లాంగ్వేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. అందులో మనకి డేటా టైప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎస్పెషలీ ఇంటీజర్ కనుక తీసుకుంటే సి లాంగ్వేజ్లో ఇంటీజర్ సైజ్ అనేది ఫిక్స్డ్ కాదు. ఆ ఇంటీజర్ సైజ్ అనేది మనం యూస్ చేసే కంపైలర్ మీద డిపెండ్ అవుతుంది. మనం 16-bit కంపైలర్ యూస్ చేస్తే సైజ్ ఒకలా ఉంటుంది, అదే 32-bit కంపైలర్ యూస్ చేస్తే సైజ్ ఇంకొకలా ఉంటుంది. అంటే ఇక్కడ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ దేని మీద డిపెండ్ అవుతుంది, కంపైలర్ మీద డిపెండ్ అవుతుంది. బట్ జావాలో అలా కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంపైలర్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ మీకు డేటా టైప్సే కాదు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ప్రాపర్టీ వల్ల వీ కెన్ సే సి ఈజ్ ఏ ఆర్కిటెక్చరల్ స్పెసిఫిక్ ఆర్ కంపైలర్ డిపెండెంట్ లాంగ్వేజ్. And also Java can be said as architectural neutral. ఓకే, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్కి మనం ఇదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. అదే మనం ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్లో చూసాం కదా, అక్కడ ఏంటి కామన్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అవునా, బట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్లో ఆ ఇంటర్మీడియట్ కోడ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది, అంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుతుంది సి లాంగ్వేజ్ అనేది. బట్ జావా అనేది డిపెండ్ అవ్వట్లేదు. సో వీ కెన్ సే దట్ Java is a architectural neutral. Okay, and our next feature is robust. Robust అంటే వెరీ స్ట్రాంగ్ అని అర్థం. ఫర్ సపోజ్ మీరు ఒక పర్సన్ని చూసి అతను స్ట్రాంగ్గా కాదా అని జడ్జ్ చేయాలంటే ఏం చేస్తారు, మనం మెయిన్లీ ఒక 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయొచ్చు, తన ఫిజికల్ స్ట్రెంత్ అండ్ మెంటల్ స్ట్రెంత్. ఈ రెండింటిని బట్టి మనం పర్సన్ స్ట్రాంగ్గా కాదా అని జడ్జ్ చేయొచ్చు. అవునా, సేమ్ ప్రోగ్రామింగ్లో కూడా అంతే. ఒక లాంగ్వేజ్ని, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం స్ట్రాంగ్గా కాదా అని జడ్జ్ చేయాలి అంటే 2 కాన్సెప్ట్స్ని కన్సిడర్ చేయాలి. అవే ఎగ్జంప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. ఫస్ట్ మనం ఎగ్జంప్షన్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. అవే కంపైలేషన్ ఎర్రర్స్ అండ్ రన్ టైమ్ ఎర్రర్స్. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ని మనం ఎగ్జంప్షన్స్ అని కూడా అంటాం. కంపైలేషన్ ఎర్రర్స్ అనేవి మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసిన తర్వాత జనరేట్ అవుతాయి. ఇవి ఎందుకు జనరేట్ అవుతాయంటే మనం రాసిన ప్రోగ్రాంలో ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే దానివల్ల ఇవి జనరేట్ అవుతుంటాయి. ఓకే, ఈ కంపైలేషన్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ, బికాస్ మనం కంపైల్ చేసిన తర్వాత అక్కడ క్లియర్గా చూపిస్తుంది ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది ఏంటి అని. సో దాని ద్వారా మనం కంపైలేషన్ ఎర్రర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఎగ్జంప్షన్స్ అలా కాదు. ఇవి ఎప్పుడు జనరేట్ అవుతాయంటే మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, అప్పుడు జనరేట్ అవుతాయి. మనం రాసిన ప్రోగ్రాంలో సింటాక్స్ అంతా కరెక్ట్గానే ఉంటుంది, బట్ అవుట్పుట్ రాదు. సో ఎందుకు ఏంటి అనేది అస్సలు అర్థం కాదు. ఓకే,
సమ్ లో లెవెల్ లాంగ్వేజెస్లో అండ్ ఆల్సో సి లాంగ్వేజ్లో ఇలాంటి ఎగ్జామ్షన్స్ని మనం హ్యాండిల్ చేయలేం. బట్ జావాలో మనకు ఆ ప్రాబ్లం లేదు. ఇలాంటి ఎగ్జామ్షన్స్ని కూడా ఈజీగా మనం ఎగ్జామ్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ యూస్ చేసి హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సి లాంగ్వేజ్లో అయితే మనం ఓన్లీ కంపైలేషన్ ఎర్రర్స్ని మాత్రమే హ్యాండిల్ చేయగలం, బట్ ఎగ్జామ్షన్స్ని హ్యాండిల్ చేయలేం. ఓకే, ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే లెట్స్ సపోజ్ ఏ అండ్ బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకోండి. పర్సన్ ఏ ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని మాత్రమే తను హ్యాండిల్ చేయగలడు. అంటే ఫర్ సపోజ్ తన తప్పిదం వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తే అవి మాత్రమే తను హ్యాండిల్ చేయగలడు. అలా కాకుండా సడన్గా ఏమన్నా వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే తను హ్యాండిల్ చేయలేడు అనుకుందాం. బట్ పర్సన్ బి అలా కాదు, తను ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉంది అనుకుందాం. తన వల్ల మిస్టేక్స్ జరిగినా, తన ఫ్రెండ్స్ వల్ల, ఎవరి వల్ల మిస్టేక్స్ జరిగినా హీఈస్ ఏబుల్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు ఏ బి ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరు స్ట్రాంగ్ అని చెప్పొచ్చు? అఫ్ కోర్స్ పర్సన్ బి స్ట్రాంగ్, బికాస్ హీఈస్ ఏబుల్ టు సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ అట్ ఎనీ సిచ్యువేషన్. అవునా? ఇప్పుడు ఏ అనే పర్సన్ని మీరు సి లాంగ్వేజ్ అనుకోండి, బి అనే పర్సన్ని జావా అనుకోండి. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఎగ్జామ్షన్ హ్యాండ్లింగ్, రైట్? అండ్ నౌ విల్ టాక్ అబౌట్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మనం జావా యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాసాం అనుకోండి. కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి వదిలేస్తాం, వాటిని ఫర్దర్గా యూజ్ చెయ్యం. మనం ఏమనుకుంటామంటే అవి క్రియేట్ చేసి వదిలేసాం కదా, యూజ్ చేయట్లే కదా, సో అవి మెమరీని ఆక్యుపై చెయ్యవు అనుకుంటాం. బట్ మనం యూజ్ చేయకపోయినా సరే అవి క్రియేట్ చేసాం కాబట్టి అవి కూడా ఖచ్చితంగా మెమరీని ఆక్యుపై చేస్తాయి. అలాంటి అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల మన లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలంటే ఆ అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేయాలి. వాటిని రిమూవ్ చేయడానికి మనకి గార్బేజ్ కలెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ గార్బేజ్ కలెక్షన్ జావాలో మాత్రమే కాదు, సి ప్లస్ ప్లస్ ప్రతి దాంట్లోనూ అవైలబుల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాటిలో మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయాలి, కానీ జావాలో అలా కాదు. వన్స్ అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఎక్కువ అయిపోతే ఆటోమేటిక్గా జేవిఎం అనేది ఈ గార్బేజ్ కలెక్షన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. దానివల్ల మన ప్రమేయం లేకుండానే మనం ఈజీగా అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ని క్లియర్ చేసి మెమరీని ప్రాపర్గా మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో డ్యూ టు దిస్ టూ కాన్సెప్ట్స్ వీ కెన్ సే దట్ జావా ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో దీన్ని మనం సింపుల్గా ప్రోగ్రామాటిక్ టర్మ్స్లో రోబస్ట్ అంటాం. ఓకే, సో అర్థమైంది ఈ ఫీచర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫీచర్, ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్. ఇనీషియల్గా జావాలో జేవిఎం ఉంటుంది కదా, ఆ జేవిఎంలో ఏంటంటే ఇంటర్ప్రిటర్ మాత్రమే యూజ్ చేసేవారు. బట్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తే ఏమవుద్దంటే అది మనం ప్రోగ్రామ్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు లైన్ బై లైన్ రీడ్ చేసి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. బట్ కంపైలర్ అలా కాదు, మనం ఇచ్చిన ఇన్పుట్ మొత్తాన్ని ఒకేసారి రీడ్ చేసి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. సో కంపైలర్తో కంపైల్ చేస్తే ఇంటర్ప్రిటర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కాస్త స్లోగా ఉంటుంది. సో జావా లాంగ్వేజ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇంటర్ప్రిటర్తో పాటు జేవిఎంలో జస్ట్ ఇన్ టైమ్ అనే ఒక కంపైలర్ని కూడా కంపైల్ చేసి డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ రెండు కంబైన్ అయి ఉండడం వల్ల జావా యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. ఓకే, అండ్ అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫీచర్ వాస్ మల్టీ థ్రెడ్డింగ్. అసలు ఏంటి ఈ మల్టీ థ్రెడ్డింగ్ అంటే, ఫర్ సపోజ్ మనం ఒక ప్రోగ్రామింగ్ ఫైల్లో ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ బి అనే 2 ప్రోగ్రామ్స్ రాసాం అనుకుందాం. ఈ 2 ప్రోగ్రామ్స్ ఇండిపెండెంట్ అనుకోండి. ఇండిపెండెంట్ అంటే ప్రోగ్రామ్ ఏలో ఉన్న వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ప్రోగ్రామ్ బిలో మనం యూజ్ చేసి ఉండకూడదు. అండ్ ఆల్సో సేమ్ ప్రోగ్రామ్ బిలో ఉన్న వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ప్రోగ్రామ్ ఏలో యూజ్ చేసి ఉండకూడదు. ఇలా ఒక 2 ఇండిపెండెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏ ఉంది, ఆ తర్వాత ప్రోగ్రామ్ బి ఉంది. ఇప్పుడు ఈ ఎంటైర్ ఫైల్ని మనం రన్ చేస్తే ఫస్ట్ మనకి ప్రోగ్రామ్ ఏ రన్ అయ్యి ఆ తర్వాత ప్రోగ్రామ్ బి అనేది రన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక్కొక్క ప్రోగ్రామ్ 10 సెకండ్స్ తీసుకుంటుంది అనుకుంటే మనం ఎంటైర్ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి 20 సెకండ్స్ పట్టుద్ది. అవునా? సో ఇలా 2 ఉంటే ఓకే. బట్ ఇంకా చాలా ఇండిపెండెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఒకదాని తర్వాత ఇలా రన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుద్దంటే టైం అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి జావాలో మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఏంటంటే ఇండిపెండెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఎవ్రీ ఇండివిజువల్ ఇండిపెండెంట్ ప్రోగ్రామ్ని ఒక థ్రెడ్ లాగా కన్సిడర్ చేసి అన్ని థ్రెడ్స్ని అట్ ఏ టైం రన్ చేస్తారు. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపులే తీసుకోండి, ఏ బి అనే 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని థ్రెడ్స్గా కన్వర్ట్ చేసి రెండింటిని అట్ ఏ టైం రన్ చేసామనుకోండి, మనకి ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది జస్ట్ 10 సెకండ్స్లోనే రన్ అయిపోతుంది. ఓకే, సో దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మల్టీ థ్రెడ్డింగ్.
So that's it guys. This is about the features of a Java. I hope you enjoyed this class. Thank you.